హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంశన్ లాఫర్ వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం చూసారు కదండి, ఇది ఫార్మర్స్కి ఎంతగానో యూజ్ అయ్యే వీడియో అండి. చిన్న చిన్న ఫార్మర్స్ ఉంటారు కదండి, కౌలు రైతులు, అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ వీడియో అండి. ఇది చిన్న టిప్ అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, మనం సంక్రాంతికి మనకి వచ్చే ధాన్యాన్ని 1 ఇయర్ మొత్తం కష్టపడి మనం పండించిన ఈ ధాన్యాన్ని 1 ఇయర్ మొత్తం స్టోర్ చేసుకోవాలి కదండి మనం తినటానికి. సో వాటిని బాగా ఆరపెట్టాలి. చూసారు కదా, పట్టాలు వేసి ఇంటి దగ్గర బయట రోడ్ మీద ఆరపోస్తున్నారనమాట తీసుకొచ్చి. కానీ వాతావరణం మనకి అనుకూలించకపోతే ఏం చేస్తామండి, అందుకని ఆరిపోయి గబా గబా మూటలు కట్టేస్తున్నారండి. ఇంకా ఆరపెట్టాల్సినవి ఉన్నాయి, వర్షం పడేటట్లుందని. బాగా క్లౌడీగా ఉందండి వాతావరణం, చూడండి మబ్బులు బాగా పట్టాయి. సో రైతుకి ఇలాంటప్పుడు పండిన పంట నోటిదాకా రాకోకుండా చాలా ఇబ్బంది పడిపోతారండి. సో అందుకనే గబగబా పట్టాలతో కప్పేస్తున్నారండి, ఆ ధాన్యం అనేవి తడవకుండా. మనం ఈ వడ్లని ఆరపెట్టాలంటే చాలా కష్టం అండి, చాలా టైం పడుతుంది. అవన్నీ మోసి పల్చగా ఆరపెట్టాలి. అలా ఆరబెట్టడానికి మూటకొచ్చి 100 రూపీస్ ఎంతో తీసుకుంటారండి. 100 రూపీస్ కాదులే, కానీ నాకైతే అంత ఐడియా లేదు. కానీ మనం ఇలా వడ్లను ఆరబెట్టడానికి చాలా ఈజీ వేలో మా వారు మంచి పరికరం అనేది రెడీ చేశారండి. అది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఎంత క్లౌడీగా ఉందో వాతావరణం. అందుకనండి మొదటి బియ్యాన్ని మనం దేవునికి నైవేద్యంగా పెట్టుకుంటాం. ఇన్ని కష్టాలన్నీ దాటి ధాన్యం బియ్యంగా మారి మన నోటి దాకా చేరుతుంది కాబట్టి. సో ఇక్కడ మా వడ్లు అనేవి ఆరపెడుతున్నారు చూడండి. అదేనండి మా వారు ఒకటి తయారు చేశారని చెప్పాను కదా, చూడండి. ఆ ఇన్స్ట్రుమెంట్తో మనం చాలా ఈజీ వేలో వడ్లను ఆరపెట్టుకోవచ్చు. మనం వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చేలా ఆరపెట్టుకోవాల్సిన పని లేదు, చాలా ఈజీ వేలో అయిపోద్ది. అది ఎలా రెడీ చేశారనేది కూడా నేను చాలా ఈజీగా చూపిస్తానండి దగ్గర నుంచి. చూడండి చాలా ఈజీగా అయిపోద్ది. మనకి ఆ ఇన్స్ట్రుమెంట్ ఒకటి మన దగ్గర ఉందంటే మనం వేరే వాళ్ళకి కూలిచ్చి అలా ఆరపెట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు, చాలా ఈజీ వేలో అయిపోద్ది. చూడండి, ముందుగా మనకి ఇలా లాంగ్ లెంత్లో ఉన్న ఒక చెక్కని, రెక్టాంగిల్ షేప్లో ఉన్న ఒక చెక్కని తీసుకొని ఇలాంటి లావుగా ఉన్న రోప్ని, తాడుని మనం తీసుకొని ఆ చెక్కకి 2 సైడ్స్ ఫిక్స్ చేయాలండి. అది మేకుతో ఫిక్స్ చేయాలి. ఇక్కడ నేను వేలు పెట్టి చూపిస్తున్నా చూడండి, ముడి వేసి ఉంది, అక్కడ పట్టుకొని లాగుతారనమాట. అటు సైడ్ ఇటు సైడు ఇలా మేకుతో సెక్యూర్ చేసుకున్నారు. మనం గ్రిప్గా పట్టుకోవటం కోసం ఈ మిడిల్లో చెక్క అనేది ఫిక్స్ చేశారనమాట. ఇదంతా మేకు అంటే నెయిల్ ఉంటుంది కదండి, ఆ మేకుతో ఫిక్స్ చేశారు ఈ చెక్కని. నేను అంతకుముందు వీడియోలో చూపించాను కదా, ఒకళ్ళు ఆ చెక్కని పట్టుకుంటే రోపు ముడి వేసింది కదండి గట్టిగా, అక్కడ పట్టుకొని మనం ఫ్రంట్కి లాగుతూ ఉంటే వడ్లు అనేవి పల్చగా అవుతాయి అన్నమాట. ఇప్పుడు నేను ఇన్స్ట్రుమెంట్ చూపించాను కదా, అది ఎలా యూజ్ చేస్తారో చూడండి, చూపిస్తున్నాను. ఇప్పుడు బాగా అర్థమవుతుంది మీకు. ఆ రోప్ని గట్టిగా పట్టుకొని ముందుకు లాగితే ఒకళ్ళు, అది దానికి సపోర్ట్గా ఒక లాంగ్ వుడ్ని కూడా మేకుతో కొట్టారు కదండి, ఫిక్స్ చేశారు కదా, దాన్ని పట్టుకొని లాగుతారనమాట. మరలా వీడియోలో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇలాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది రెడీ చేసుకుంటే మొక్కజొన్నలు వస్తాయి కదండి, ఆ టైం అప్పుడు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో మీకు ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదండి. ఫార్మర్స్, చిన్న చిన్న ఫార్మర్స్కి ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకి ఎంతగానో యూస్ఫుల్ అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్